డబ్బు సంపాదించాలంటే అపరిమితమైన తెలివితేటలైనా ఉండాలి, వ్యాపారం చేసే నైపుణ్యమైనా ఉండాలి. ఆపర్చునిటీస్ అనగానే చాలా మంది అమెరికా, యూరోప్ ఇట్లా చూస్తూ ఉంటారు. దుబాయ్ వైపు ఎందుకు చూడాలి? ఇతర దేశాల్లో ఉన్నటువంటి వ్యాపార అవకాశాలు యూఏఈలో కూడా ఉన్నాయి, కానీ కొన్ని అపోహలు ఉన్నాయి. వాటిని తొలగించే ఒక ప్రయత్నం అండి ఈ ఈవెంట్ స్పెషాలిటీ, దాని ఐటినరీ కానీ దాని ప్లానింగ్ కానీ ఏంటి? ఇది ఒక సమ్మిట్ లాంటిది. తెలుగు వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు, కొలబరేట్ అవ్వచ్చు. దుబాయ్తో పాటు అబుదాబి కానివ్వండి, షార్జా కానివ్వండి, రసైల్ ఖైమా కానివ్వండి, అజ్మాన్ కానివ్వండి, దుబాయ్ ఎకనామీ ఎంత గ్రో అవడానికి కారణం కూడా మన భారతీయులనండి. దుబాయ్కి లేదా ఎమిరేట్స్కి ఎందుకు రావాలి? అక్కడ ఉండేటువంటి ఆపర్చునిటీస్ ఏంటి? వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఫైనాన్షియల్ రిసోర్సెస్, టెక్నికల్ రిసోర్సెస్, ఇది చాలా మందికి తెలియదండి. ప్రపంచంలోనే సేఫెస్ట్ కంట్రీ అండి బిజినెస్ చేసుకోవడానికి. డబ్బు సంపాదించాలంటే అపరిమితమైన తెలివితేటలైనా ఉండాలి, వ్యాపారం చేసే నైపుణ్యమైనా ఉండాలి. ఇప్పుడు గ్లోబలైజేషన్, ప్రపంచం అంతా ఒక్కటే, ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు అని చెప్పేవాళ్ళు కూడా చాలా వరకు పెరిగిపోయారు. మన వాళ్ళు దేశ విదేశాలకు వెళ్ళి మరీ రాణిస్తున్నారు. అలాంటి ఓ ఆపర్చునిటీనే మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు ఉన్నారు ఆదిపు రాజు గారు, ప్లానెట్ వన్ ఎండి. దుబాయ్లో, ముఖ్యంగా యూఏఈలో స్పెషల్ యాక్టివిటీస్ చేయడం, బిజినెస్ ప్రమోషన్స్ చేయడం, బిజినెస్ నెట్వర్కింగ్ చేయడం ఆయన ప్రత్యేకత. ఆయనతో మాట్లాడదాం. రాజు గారు నమస్తే. నమస్కారం. ఈ నెట్వర్కింగ్ విషయంలో మన వాళ్ళకి ఈ మధ్య కాలంలో ఏంటంటే బిజినెస్ బిజినెస్ బిజినెస్, ఎక్కడ చూసినా ఆపర్చునిటీస్ అని వెతుక్కోవడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. సో యూఏఈలో నెట్వర్కింగ్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఏంటి? మీరు ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు, మన వాళ్ళకి స్పెషల్ అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. సో ఏంటి అవకాశం? అవునండి, ఇది ప్రత్యేకంగా మన తెలుగు వాళ్ళ కోసం, అంటే ముఖ్యంగా మేము ఇరు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారవేత్తల కోసం స్పెషల్గా ఈవెంట్ మేము సెప్టెంబర్లో, వచ్చే నెలలో దుబాయ్లోని ఒక 5 స్టార్ హోటల్లో ఆర్గనైజ్ చేయబోతున్నామండి. అంటే ఇది ఇరు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్, ఆఫ్రికా, ఎక్కడున్నా కానీ వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈవెంట్కి వాళ్ళు రావచ్చండి. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి విషయం కూడా మన తెలుగు వాళ్ళతో, ఆల్రెడీ సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళతో ఒక నెట్వర్కింగ్ ఈవెంట్ అనమాట. అంటే ఒకటి, ఇప్పుడు ఆపర్చునిటీస్ అనగానే చాలా మంది అమెరికా, యూరోప్ ఇట్లా చూస్తూ ఉంటారు. దుబాయ్ వైపు లేదా యూఏఈ వైపు ఎందుకు చూడాలి? ఈ ఈవెంట్ అక్కడే పడడానికి రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వ్యాపార అవకాశాలు యూఏఈలో కూడా ఉన్నాయి, కానీ కొన్ని అపోహలు ఉన్నాయి. అంటే కొంచెం భయం ఉంది, అంటే అక్కడ వెళ్ళి మనం చేస్తామా లేదా, అంటే అక్కడ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, అంటే వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న ఎన్విరాన్మెంట్ వేరే, యూఏఈలో ఉన్న ఎన్విరాన్మెంట్ వేరే. ఇక్కడ చాలా మంది ఏంటంటే అక్కడ ఎలా ఉంటుందో, మనం బిజినెస్ చేయగలమా లేదా అనే ఒక సంకోచంతో చాలా మంది ముందుకు రావట్లేదు. సో ఇలాంటి అపోహలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించే ఒక ప్రయత్నం అండి. అంటే ఏంటి, మీరు ప్లానెట్ వన్ ద్వారా చేయాలనుకుంటున్న ఈవెంట్ ఏ యాంగిల్స్ లో ఉంటుంది? బిజినెస్ నెట్వర్కింగ్ అంటే చాలా రకాల అవకాశాలు ఉంటాయి, చాలా రకాల ఫీల్డ్స్ ఉన్నాయి. వాటిని ఎలా కనెక్ట్ చేస్తారు? ఈ ఈవెంట్ స్పెషాలిటీ, దాని ఐటినరీ కానీ దాని ప్లానింగ్ కానీ ఏంటి? ఇది ఒక 3 డే ప్రోగ్రామ్ అండి. ఫస్ట్ డే ఇది ఒక సమ్మిట్ లాంటిది. ఇక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళకు ఉన్నటి ఎక్స్పర్టీస్ని అక్కడ షోకేస్ చేయవచ్చు. అంటే వాళ్ళకు ఆల్రెడీ ఇక్కడ వ్యాపారం చేస్తే అదే వ్యాపారం ఫీజిబిలిటీ స్టడీ అక్కడ చేయవచ్చు. తర్వాత అలాంటి వ్యాపారాలు చేసే తెలుగు వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు, కొలబరేట్ అవ్వచ్చు. అంటే అది టెక్నికల్గా కానివ్వండి, ఇంకా ఇతర అవకాశాలు కానివ్వండి, ఏదైనా సరే ఇది ఒక మంచి అవకాశం. అక్కడ వచ్చే వాళ్ళంతా కూడా మన తెలుగు వాళ్ళే అండి మొత్తం. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ఇన్విటేషన్ మేము అందరికి పంపిస్తున్నాము. మిమ్మల్ని అప్రోచ్ అయితే సెలక్షన్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఎలా తీసుకుంటారు, తర్వాత ఎలా తీసుకెళ్తారు? సో వీళ్ళు, అంటే మనం స్క్రీన్ పైన మనం ఒక నంబర్ ప్రొవైడ్ చేస్తామండి. దానికి వాళ్ళు ఎంక్వైరీ చేసినా పర్లేదు. వాళ్ళ కంప్లీట్ ఐటినరీ, అంటే ఇక్కడ ఈ 3 days జరగబోయే కంప్లీట్ ఐటినరీ కూడా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈవెంట్తో పాటు వీళ్ళకి ఒక ఫ్రీ జోన్ టూర్ అనేది ఏర్పాటు చేస్తామండి. దుబాయ్ ఒకటే కాదు, ఎమిరేట్స్, అంటే యూఏ అంటే ఒక 7 ఎమిరేట్స్. సో ప్రతి ఎమిరేట్స్లో అవకాశం ఉంది. అంటే చాలా మంది దుబాయ్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనుకుంటారు, కానీ దుబాయ్తో పాటు అబుదాబి కానివ్వండి, షార్జా కానివ్వండి, రసైల్ ఖైమా కానివ్వండి, అజ్మాన్ కానివ్వండి, ఇలాంటి చాలా ఎమిరేట్స్ ఉన్నాయి. అన్నిట్లో కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. అన్ని ఎమిరేట్స్లో వ్యాపారాలు చేస్తున్నారు, సక్సెస్ఫుల్గా ఉన్నారు.
మన దుబాయ్ ఎకనామీ ఎంత గ్రో అవ్వడానికి కారణం కూడా మన భారతీయులేనండి. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు కూడా ఇరు రాష్ట్రాల నుంచి ఎంతో మంది ఉన్నారు. అంటే జాబ్స్ తో పాటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తో పాటు వ్యాపారం చేసి సక్సెస్ఫుల్ గా దశాబ్దాలుగా అక్కడ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. సో చాలా మందికి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అక్కడ రావడానికి వారికి ధైర్యం చాలట్లేదు. సో ఇలాంటి అపోహలు అన్ని తొలగించడానికి ఈ నెట్వర్కింగ్ ఈవెంట్ చేయబోతున్నాము. సో అంటే ఈ ఈవెంట్ కి ఇప్పుడు మన స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ కి కాల్ చేసినా వాట్సాప్ చేసినా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. రాజు గారు కండక్ట్ చేయబోతున్నటువంటి ఈవెంట్ కి సంబంధించినటువంటి టోటల్ స్కెడ్యూల్ మీకు ఇస్తారు. సో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. సో రాజు గారు ఇప్పుడు వాళ్ళు ఒకవేళ రావాలని కనుక అప్రోచ్ అయితే ఏంటి దానికి పెట్టేటువంటి ఫీజు కానీ వివరాలు కానీ ఏ డేట్స్ లో ఉండొచ్చు, ఇది ఏమన్నా క్లారిటీ ఇవ్వచ్చా? ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది సెప్టెంబర్ 27th రోజు ఒక 5-star హోటల్లో ఈవెంట్ జరుగుతుందండి. ఇది ఫుల్ డే ఈవెంట్ అండి. ఇందులో దాదాపుగా అంటే దుబాయ్లో స్థిరపడిన వాళ్ళు, తర్వాత అన్ని దేశాల్లో నుంచి మన తెలుగు వాళ్ళు అక్కడ వచ్చే అవకాశం ఉందండి. సో దాదాపుగా ఒక 500 to 600 బిజినెస్ వాళ్ళు ప్రత్యేకంగా మన తెలుగు వాళ్ళతో ఈవెంట్ చేస్తాం కాబట్టి అందరికీ ఇన్విటేషన్ ఉంది. ఒకవేళ వాళ్ళు మాతో రావాలనుకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి వీసా కానివ్వండి, హోటల్ స్టే కానివ్వండి, డైరెక్ట్ గా వచ్చి కూడా మీ ఈవెంట్ లో రావచ్చు. ఈవెంట్ కి కొంచెం ఫీజు ఉంటుందండి, నామినల్ గా ఎంట్రీ ఫీజు లాగా ఉంటుంది. వాటి వివరాలన్నీ కూడా మేము వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ చేసిన తర్వాత ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా వాళ్ళకి అన్ని డీటెయిల్స్ కూడా మేము షేర్ చేస్తామండి. ఓకే ఓకే. సో అక్కడ ఈవెంట్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది? మామూలుగా ఈ వచ్చే వీళ్ళు కాకుండా ఇన్వైటీస్ ఎవరు ఉంటారు? ఇంకా అక్కడ మేము ఫ్రీ జోన్స్ లో నుంచి మెయిన్ ఎవరైతే ఆఫీషియల్స్ ఉంటారో వాళ్ళకి ఇన్విటేషన్ పంపిస్తాము. బిజినెస్ కంపెనీ ఫార్మేషన్ ఎక్స్పర్ట్స్ వస్తారు, లీగల్ ఎక్స్పర్ట్స్ వస్తారు, ఆడిటింగ్ అండ్ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ సర్వీసెస్ బ్యాంకర్స్ వస్తారు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు వస్తారు. అంటే ఒక బిజినెస్ కావాల్సిన అన్ని సర్వీసెస్ కూడా ఒకే చోట మన తెలుగు వాళ్ళే ఇక్కడ అందించబోతున్నారండి. ఎంతో మంది ఉన్నారు మన వాళ్ళు, అన్ని రంగాల్లో ఉన్నారు. సో ఇది ఒక గొప్ప అవకాశం, ఎందుకంటే వీళ్ళందరినీ ఒకే చోట కలుసుకోవాలనేది వీలు పడదు. సో దీని ఒక నెట్వర్కింగ్ ఈవెంట్ లా రూపొందించి మన తెలుగు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఆల్రెడీ మా కంపెనీ ఉంది, ప్లానెట్ వన్ మీడియా అండ్ ఈవెంట్స్ అనేసి యూఏఈలో. మేము ఇలాంటి ఈవెంట్స్ ముందు కూడా చేయబోతున్నాం. ఆల్రెడీ 2 ఈవెంట్స్ కమ్యూనిటీ ఈవెంట్స్ కూడా చేశాము. సో ఇక్కడ వస్తే వాళ్ళు ఉన్నటువంటి డౌట్స్ కానివ్వండి, కన్సర్న్స్ కానివ్వండి, అపోహలు కానీ ఏమున్నా కానీ ఇవన్నీ ఒకే ఒక ఈవెంట్లో అన్ని తొలగిపోతాయండి వాళ్ళు. కానీ అంటే ఒకటి, అసలు దుబాయ్ ఎందుకు రావాలి, యుఏఈ ఎందుకు రావాలి, అక్కడ ఉండే ఆపర్చునిటీస్ ఏంటి? ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. చాలా దేశాలు కొత్త కొత్త ఆఫర్స్ కూడా ఇస్తున్నాయి. దుబాయ్కి లేదా ఎమిరేట్స్కి ఎందుకు రావాలి? అక్కడ ఉండేటువంటి ఆపర్చునిటీస్ ఏంటి? మీరు చెప్పింది చాలా వాస్తవం అండి. యాక్చువల్గా ఆ భయం పోగొట్టడానికే మేము అందరినీ అక్కడ తీసుకెళ్తున్నాము. భయపడాల్సిన అవసరం లేదు. యుఏఈ అనేది చాలా సేఫ్ కంట్రీ అండి. అక్కడ మంచి బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఉంది. యుఏఈ గవర్నమెంట్ కూడా అందరినీ అక్కడ వచ్చి వ్యాపారం చేయమని వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఫైనాన్షియల్ రిసోర్సెస్ కానివ్వండి, టెక్నికల్ రిసోర్సెస్ కానివ్వండి, ఎన్నో ఉన్నాయి. సో ఇది చాలా మందికి తెలియదండి. అంటే మీరు వచ్చి అక్కడ ప్రత్యేకంగా వాళ్ళతో ఆఫీషియల్తో మాట్లాడితే కానీ మీకు ఇలాంటి విషయాలు అన్నీ తెలిసే అవకాశం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ప్రపంచంలోనే సేఫెస్ట్ కంట్రీ అండి బిజినెస్ చేసుకోవడానికి. మీరు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో నుంచి, ఎన్నో దేశాల్లో నుంచి వచ్చి ఈరోజు దుబాయ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ప్లస్ వ్యాపారం కూడా చేస్తున్నారు. అక్కడ ఉన్న అవకాశాలు ఏ కంట్రీ కూడా తీసుకోలేదు. అన్ని రంగాల్లో ఉన్నాయి అవకాశాలు. మన మీద మనకు నమ్మకం ఉండి, మన ఎక్స్పర్టీస్ మీద మనకు నమ్మకం ఉండి మనం వెళ్ళి అక్కడ బిజినెస్ చేయాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, అంటే అవకాశాలు అంటే ఓన్లీ వ్యాపారం చేయాలనేటువంటి అవకాశాలే ఉంటాయా, లేదా వేరే ఉద్యోగ అవకాశాలు కానీ ఇతర అంశాలు కూడా ఇందులో ఏమైనా ఉన్నాయా? అన్ని రంగాల్లో ఉన్నాయండి ఉద్యోగ అవకాశాలు. మన ఇరు రాష్ట్రాల్లో నుంచి ఎంతో మంది అక్కడ స్థిరపడి ఉన్నారు. గత 20 సంవత్సరాల పైగా ఎంతో మంది లక్షల్లో ఉన్నారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో మీరు చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. మీరు ఏ ప్రొఫెషన్ గురించి అని చెప్పిన ప్రతి ఒక్క ప్రొఫెషన్ లో మన తెలుగు వాళ్ళు ఈ రోజు అక్కడ సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నారు అన్నమాట. సో ఉద్యోగ అవకాశాలతో పాటు అనేక వ్యాపార అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అవకాశాలు తెలుసుకోవాలనుకుంటే ఇది ఒక మంచి వేదిక.
ఇక్కడ వచ్చి వాళ్ళు నెట్వర్కింగ్ చేసుకుంటే దుబాయ్లో వెళ్ళి వ్యాపారం చేసుకోవాలనే కోరిక ఉన్న వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం. ఇంకోటి దుబాయ్లో ట్యాక్స్ ఉండదు, పన్ను మినహాయింపులు ఉంటాయి, వ్యక్తిగత పన్ను మినహాయింపులు ఉంటాయి, వ్యాపారంలో కూడా ఉంటాయి మినహాయింపులు. ఏంటి పన్నుల వ్యవహారానికి సంబంధించి దుబాయ్లో ఎలాంటి అవకాశాలు? దుబాయ్ మీన్స్ యూఏఈ, టోటల్ యూఏఈ అంతా ఒకటే చట్టం కదా? అవునండి. ఇప్పుడు ఎమిరేట్స్ లో ఒకటే 7 చట్టం. ఎమిరేట్స్ కి ఒకే చట్టం. ఒకటే చట్టం. అది కార్పొరేట్ ట్యాక్స్ అనేది వాళ్ళు 2024 జనవరి 1st ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకుముందు ఆ కార్పొరేట్ ట్యాక్స్ కూడా లేదు. ఓకే. ఇది కాకుండా వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఉంది, అది 5%. దీంతో పాటు ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ ఏంటంటే ఏదైనా కంపెనీ 3,50,000 దిర్హాంలు పైన ఉన్న ప్రాఫిట్ కి మాత్రమే వాళ్ళు ఓన్లీ ఆన్ ప్రాఫిట్ 9% కార్పొరేట్ ట్యాక్స్ వాళ్ళు చెల్లించాల్సిన అవసరం ఉంటుందండి. అది కూడా అంత ఆన్లైన్ సిస్టమే. అక్కడ మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా స్టాచ్యుటరీ ఎక్స్పర్ట్స్ కానీ ఆడిటింగ్ ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళు ఎవరు సహకారం లేకుండా కూడా మీరు సొంతంగా కూడా మీ ట్యాక్సెస్ సులభంగా పే చేసుకునే అవకాశం ఉంది. ఓకే. చాలా ఫ్రెండ్లీ నేషన్ అండి. అంటే చాలా మంది తెలియదు, యాక్చువల్గా ఒక పర్సెప్షన్ బిల్డ్ అయి ఉంది అంటే యూఏలో మనం బిజినెస్ చేయలేము అనేసి. సో ఆ అపోహ, కన్సర్న్ తొలగించడానికి కోసమే మీ నెట్వర్కింగ్ ఈవెంట్ చేసినాము. మేము ఎంతోమంది అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి మన తెలుగు వాళ్ళతో కలిసాము, మాట్లాడాము. వాళ్ళు ఒక వ్యాపారం స్టార్ట్ చేసి ఈరోజు ఎన్నో వ్యాపారాల్లో వాళ్ళు విస్తరించారు. ఒకే సెగ్మెంట్లో కాకుండా వాళ్ళు స్టార్టింగ్లో ఒక వ్యాపారం చేసి అందులో సక్సెస్ సాధించి దాని ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకొని ఎన్నో వ్యాపారాల్లో వాళ్ళు స్థిరపడి ఉన్నారు, ఆర్థికంగా చాలా ఎదిగారు. అంటే వాళ్ళు వేరే వాళ్ళకు కూడా ఇప్పుడు సపోర్ట్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. కానీ ఒకటంటే దుబాయ్ అనగానే, గల్ఫ్ అనగానే, ముఖ్యంగా గల్ఫ్ ఆ పేరు వినగానే గల్ఫ్ కష్టాలు అనేది రెండు కూడా సినానిమస్ గా కనిపించేటువంటి చాలా వార్తలు కానీ మనకు వస్తున్నటువంటి న్యూస్ వాటిలో కూడా అక్కడికి వెళ్తే ఇబ్బంది పడతామని చెప్పి సినిమాలు కూడా తీస్తున్నారు కదా ఈ మధ్య. ఇలాంటి భ్రమలు ఉన్నాయి, అవి భ్రమలేనంటారా లేదా నిజాలా అందులో? అంటే ఇవన్నీ వాస్తవాలు కాదండి. యాక్చువల్లీ ఏదో కొంచెం ఉండొచ్చు, కొన్ని సమస్యలు ఉండొచ్చు, అది ప్రతి దేశంలో ఉంటాయి సమస్యలు. అది ఒక కంపెనీకి ఒక ఎంప్లాయీకి మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న ఇష్యూ. సో కానీ ఏంటంటే మనం వేరే దేశాలు వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితుల గురించి తెలుసుకోకుండా వెళ్ళడం మన తప్పు యాక్చువల్లీ. సో ఈవెన్ ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళు ప్రాపర్ వీసా మీద వెళ్ళి ప్రాపర్ కంపెనీలో వెళ్ళారనుకోండి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వాళ్ళు ఏదో డెస్పరేట్ గా మిగతా గల్ఫ్ అనగానే సౌదీ అరేబియా, కువైట్ ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. అంటే వాటి అన్నిటితో పోల్చి చూసినప్పుడు యూఏఈ భిన్నంగా ఉంటుందా, అంతకంటే సురక్షితమైందని చెప్పొచ్చా మనం? 100% సురక్షితంగా ఉంటుందండి. ఇది మీకు అమెరికాతో కానివ్వండి, కెనడా, యూకే ఏ కంట్రీతో అయినా మీరు పోల్చుకోవచ్చు. చాలా అడ్వాన్స్ గా ఉంది టెక్నాలజీ పరంగా. ఇంకా మీరు ఏదైనా సెగ్మెంట్ తీసుకోండి, ప్రతి సెగ్మెంట్ లో వాళ్ళు ఇప్పుడు లీడింగ్ పొజిషన్ లో ఉన్నారు. మీరు స్పోర్ట్స్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఏది సెగ్మెంట్ అయినా తీసుకోండి, ప్రతి దానిలో వాళ్ళు లీడర్స్ గా ఉన్నారు. అందుకనేసి ఈ రోజు వివిధ దేశాల నుంచి వచ్చి దుబాయ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా ఉన్నారు, ఇంక్లూడింగ్ చైనీస్. కానీ ఇంకోటి కూడా నేను విన్నాను, ఈ మధ్య రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి, ఇండియాలో ఉన్న మిలీనియర్స్ కూడా దుబాయ్ సేఫెస్ట్ ప్లేస్, దుబాయ్కి షిఫ్ట్ అయిపోవాలి అని ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించి అప్లికేషన్స్ కూడా పెట్టారు. ఇట్లాంటి వార్తలన్నీ వస్తున్నాయి. నిజమేనా? దుబాయ్ మీన్స్ యూఏఈలో అంత సెక్యూర్డ్ లైఫ్ ఉంటుందా? తప్పకుండా అండి. అంటే మన ఎంతోమంది మిలియనర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ 1 year ఎస్టిమేట్లో దాదాపు 9,000 పైగా మిలియనర్స్ యూఏఈలో స్థిరపడబోతున్నారు. అందరు ఇండియన్స్. అంటే చాలా మంది ఇప్పుడు అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది అమెరికాలో 20 years ఉండి ఈ రోజు దుబాయ్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. కెనడా నుంచి వచ్చారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, యూకే నుంచి వచ్చారు, సింగపూర్ నుంచి వచ్చారు. అంటే ఎన్నో కంట్రీని వదిలేసి ఇప్పుడు దుబాయ్కి వస్తున్నారు. అంటే అక్కడ ఉన్నట్టు ఎన్విరాన్మెంట్ మీరు అది ఏదైనా కానీ మీరు చూడండి, ఏ సెగ్మెంట్ అయినా సరే అక్కడ ప్రతిది కూడా చాలా ఉంది. అంటే లైఫ్ స్టైల్కి ఏ కంట్రీతో కూడా మీరు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళ లైఫ్ స్టైల్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. అంత లైఫ్ స్టైల్ తో పాటు 100% సెక్యూరిటీ. కానీ మన వాళ్ళు సెటిల్ అవ్వగలుగుతారా? ఇప్పుడు దుబాయ్లో సెటిల్ అవ్వాలంటే మనకుండే అలవాట్లు, మనకున్న వాతావరణం, మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ అపరిమితమైన స్వేచ్ఛ ఇవన్నీ ఉన్నాయి అంటారు కదా. సో మన దేశం నుంచి వెళ్ళి అక్కడికి అంతమంది సెటిల్ అవ్వాలంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ కానీ లేదా కొంచెం సంపాదించినటువంటి వ్యక్తులు కానీ అక్కడ వాతావరణం, పరిస్థితులు, లైఫ్ స్టైల్ ఇవన్నీ సింక్ అవుతాయా? 100% సింక్ అవుతాయండి. ఇనిషియల్గా కొంచెం ఇబ్బంది ఉంటుందండి. మీరు ఏ కంట్రీకైనా వెళ్ళండి, అంటే ఇండియా వదిలేసి మనం వేరే కంట్రీ వెళ్ళినప్పుడు సెటిల్ అయ్యే వరకు కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది. కానీ
అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అవన్నీ వాటికి అలవాటు పడిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి మన దేశానికి వచ్చే అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే. అక్కడ అలవాటు పడి ఎందుకు ఇక్కడ ఇప్పుడు టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉంటాయి అంటారు. ఇప్పుడు ఎడారి నేల కాబట్టి దాని వలన వాతావరణ పరంగా ఇబ్బంది పడతారు అనేది ఒక ఇది ఉంది. అది నిజమేనా, లేదంటే దానికి తగ్గ ఆల్టర్నేటివ్స్ కూడా అక్కడ రెడీ అయి ఉన్నాయి? అంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మీరు సమ్మర్ లో కూడా ప్రతిది కూడా నార్మల్ గానే ఫంక్షన్ అవుతుందండి. ఓకే. ఎక్కడ వెళ్ళినా మీకు ఏసీ ఉంటుంది, బస్ లో వెళ్ళినా, మెట్రోలో వెళ్ళినా, మాల్స్ లో, ఆఫీసెస్ లో ఏసీ ఉంటుంది. ఇప్పుడు మీరు సపోజ్ యుఎస్ వెళ్ళారు, కెనడా వెళ్ళారు, అక్కడ చలి ఎక్కువ, ఇక్కడ ఎండ ఎక్కువ. సో వాతావరణం అనేది అది జియోగ్రఫికల్ ఏరియా బట్టి ఆ వాతావరణ మార్పులు అనేవి ఉంటాయి. కానీ భరించలేనంత వేడి మాత్రం ఉండదు. అంటే కొంచెం మనం అక్కడ ఎన్విరాన్మెంట్ కి అడ్జస్ట్ అయిన తర్వాత ఎలా ఉండాలో తెలిసిన తర్వాత అది ఒక పెద్ద సమస్యగా మాత్రం ఉండదండి. ఓకే. అంటే మిడ్ సమ్మర్స్ లో వాటిలో 50 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుంది, 55 డిగ్రీల వరకు వచ్చేస్తుంది ఎండ, కాబట్టి మన వాళ్ళు తట్టుకోలేరు అంటారు. అది నిజమేనా? అంటే మనం ఎనీ న్యూ వెదర్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇనిషియల్ గా కొంచెం అన్కంఫర్టబుల్, అది చలి కానివ్వండి, వేడి కానివ్వండి, ఆ వాతావరణంకి మనం అడ్జస్ట్ అయ్యేంత వరకు కొంచెం మనకు ఇబ్బందిగానే ఉంటుంది. ఒకవేళ మనం ఆ ఎన్విరాన్మెంట్ కి అడ్జస్ట్ అయిన తర్వాత అది ఆ ఎన్విరాన్మెంట్ లో మనం ఎలా వర్క్ చేసుకోవాలనేది మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని మన డైలీ షెడ్యూల్, మనకు అది అంత పెద్ద ఇబ్బంది ఉండదండి. ఓకే. సో అక్కడ ఉండే ఆపర్చునిటీస్ లో ఇప్పుడు బిజినెస్ ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మీ ఈవెంట్ లో కనెక్ట్ అవ్వడానికి ఏం చేయాలి? మొదటిగా చేయాల్సింది ఏంటంటే మమ్మల్ని ఫోన్ ద్వారా కానివ్వండి, లేదంటే వాట్సాప్ ద్వారా అప్రోచ్ అవ్వాలి. మాక్సిమం గైడెన్స్ వాళ్ళు చేసిన రీసెర్చ్, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ క్రాస్ చెక్ చేసుకోవాలంటే మాతో క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు అక్కడ వచ్చే ముందు, అంటే రావాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, క్వైరీస్ ఉన్నా కానీ మాతో ఫోన్లో మాట్లాడి వాటి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఈవెంట్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం సేకరించలేకపోయారు. అంటే యాక్సెస్ లేకపోవడం కారణం, అంటే అక్కడ ఉన్నటువంటి అథారిటీస్ కి వీళ్ళకి యాక్సెస్ లేకపోవడం కారణం, వాళ్ళకి కావాల్సిన సమాచారం, తర్వాత అక్కడ ఎన్నో బిజినెస్ కన్సల్టింగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వీళ్ళకి సరిపోకపోవడం, ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అందుకనేసే మేము మిడిల్ మ్యాన్ ని ఎలిమినేట్ చేసి డైరెక్ట్ గా వీళ్ళని అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీషియల్స్ తో వీళ్ళకి డైరెక్ట్ గా మేము మీటింగ్ అరేంజ్ చేస్తాం. సో డైరెక్ట్ మీరు కాంటాక్ట్ లో ఉంటారా గవర్నమెంట్? డైరెక్ట్ గవర్నమెంట్ ఫ్రీ జోన్ అథారిటీ. అక్కడంతా రాజుగారి పరిపాలన అంటారు కదా. రాజుగారి పరిపాలన ఉందండి, అది వాస్తవం. కానీ సిస్టమ్స్ డెమోక్రటిక్ గవర్నమెంట్స్ కంటే చాలా బెటర్ గా ఉంది. అక్కడ ఎవరికైనా సరే, ఎనీ నేషనాలిటీ, అందరికి సేమ్ ఫ్రీడమ్. మీరు లీగల్ గా ఉన్నంత వరకు, ఎలాంటి తప్పు చేయనంత వరకు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్, ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఫ్రెండ్లీ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అన్ని కూడా మనకు చాలా సౌకర్యంగా ఉంటాయి. ఇప్పుడు మీరే చూడండి, దాదాపు మన తెలుగు వాళ్ళు 5.5 లక్షల మంది ఉన్నారండి ఇప్పుడు. అందులో దాదాపు 1 లక్షకు పైగా వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు. అది కూడా దాదాపుగా 20 సంవత్సరాల పై నుంచి అక్కడే ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది వేలలో ఉన్నారు అక్కడ, మన తెలుగు వాళ్ళు. అక్కడ జరిగే ఫెస్టివల్స్ లో కానివ్వండి, కమ్యూనిటీ ఈవెంట్స్ లో కానివ్వండి, అందరినీ కలుస్తుంటాం. ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ సెటిల్ అయితే కూడా మన వాళ్ళు ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే, ఫస్ట్ ఉండదగిన ప్రదేశమా కాదా, తర్వాత తిండి విషయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అది మూడోది నెక్స్ట్ జనరేషన్ పిల్లల చదువులు, స్కూళ్ళు, వీటి గురించి ఎత్తుక్కుంటా ఉంటారు. ఈ మూడింటికి సమాధానాలు ఉన్నాయా? సఫిషియెంట్ ఆన్సర్స్ ఉన్నాయా? సంతృప్తి పరిచేటువంటి సమాధానాలు ఉన్నాయా? 100% అండి. ఓకే. అక్కడ మన ఇండియన్ ఫుడ్ ప్రతి చోట దొరుకుతుంది. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఎలాంటి ఫుడ్ అయినా సరే, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఫుడ్. మన తెలుగు వాళ్ళు ఎంతో మంది కూడా మన తెలుగు రెస్టారెంట్స్ ఉన్నాయి. ఓకే. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఉండే ఎమిరేట్స్ ఏంటంటే దుబాయ్, అబుదాబి, షార్జా, అజ్మాన్, రసెల్ ఖైమా. ఈ ఎమిరేట్స్ లో మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ ప్రతి చోట తెలుగు రెస్టారెంట్స్ ఉన్నాయి, సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి, నార్త్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఫుడ్ కి ఇబ్బంది లేదు. లైఫ్ స్టైల్ డెఫినెట్ గా బెటర్ లైఫ్ స్టైల్ అక్కడ. ఇప్పుడు చాలా మంది ఉద్యోగాలు చేసుకునే వాళ్ళంతా కూడా దుబాయ్ లో వర్క్ చేస్తూ షార్జాలో ఉంటారు. షార్జాలో కొంచెం హౌసింగ్ కాస్ట్ తక్కువ కాబట్టి డైలీ షెడ్లింగ్ చేస్తారు, వాళ్ళకి అలవాటు అయిపోతుంది వాళ్ళు. సో వీకెండ్ 2 days ఎలాగైనా, సాటర్డే సండే మోస్ట్లీ అన్ని ఆఫీసెస్ క్లోజ్ అవుతాయి కాబట్టి వాళ్ళకి వీక్లీ 2 days ఆఫ్ ఉంటుంది ఖచ్చితంగా. స్కూల్ విషయానికి వచ్చేస్తే ఇండియన్ స్కూల్స్ చాలా ఉన్నాయండి అక్కడ. మనకు కావాల్సిన ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, అక్కడ ప్రతి వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళు అందరికి కూడా
ఎంప్లాయర్స్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు, హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే. సో వాళ్ళకి అలాంటి ఇబ్బంది లేదు. చాలా ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. హెల్త్ కేర్ కోసం భయపడాల్సిన అవసరం లేదు. సో బేసిక్ నీడ్స్ అనుకునేవన్నీ కూడా ఆల్మోస్ట్ కవర్ అయిపోతున్నాయి. అన్నీ కవర్ అయిపోతున్నాయి. మనకు ఇండియా ఒక 15 years 20 years తర్వాత ఎలా ఉంటుందో అది మనం దుబాయ్లో ఇప్పుడే చూడొచ్చు. ఓకే. ముఖ్యంగా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, షేక్ జైద్ రోడ్ అనేసి, మరీనా అనేసి, అది చాలా అడ్వాన్స్ గా ఉన్నాయి. అంటే మీరు అమెరికాతో, కెనడాతో, యూకేతో అలాంటి కంట్రీస్ లో పోల్చుకోవచ్చు. ఓకే. ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టైల్. ఓకే. మీకు వరల్డ్ లో ఉన్న అన్ని కార్స్, స్పోర్ట్స్ కార్స్ కానివ్వండి, ప్రీమియం కార్స్ కానివ్వండి, అన్ని బ్రాండ్స్, అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఫ్యాషనబుల్ యాక్సెసరీస్, లేటెస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్స్ తీసుకోండి, ల్యాప్టాప్స్ తీసుకోండి, ఎనీథింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్. అంటే మన వాళ్ళకి చూడగానే వాళ్ళ గెటప్, డ్రెస్సింగ్ స్టైల్ అంత ట్రెడిషనల్ ఉంటది కదా, కాబట్టి అక్కడికి వెళ్తే అలానే ఉండాలేమో అనే ఒక ఆందోళన ఉంటది. అలా ఏం ఉండదు, అందరూ మోడర్న్ గా మనలా అందరు చాలా మోడర్న్ గా ఉంటారండి. మనం అంటే మనము చాలా మంది అమెరికా వెళ్ళలేని వాళ్ళు, యూకే వెళ్ళలేని వాళ్ళు, అంటే వెస్టర్న్ కంట్రీస్ వెళ్ళలేని వాళ్ళు దుబాయ్లో వచ్చి చూస్తే అక్కడ ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్. ఎంతో మంది అక్కడ దాదాపు 170 కంట్రీస్ నుంచి ఎంతో మంది అక్కడ వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా ఉన్నారు. సో మీరు ప్రపంచాన్ని చూడాలంటే దుబాయ్ వస్తే మీరు మొత్తం ప్రపంచాన్ని చూడొచ్చు ఒకే చోట. ప్రపంచంలో ఉన్న వింతలన్నీ ఇక్కడ చూడొచ్చు. సో మీతో వస్తే ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకోటి గోల్డెన్ వీసా అని ఒక ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఏంటి అసలు ఈ గోల్డెన్ వీసా ఏంటి, దాన్ని దక్కించుకోవాలంటే ఈ మధ్య ఒక ఫాల్స్ ప్రాపగండా కూడా జరిగింది, 25 లక్షలు ఉంటే గోల్డెన్ వీసా వచ్చేస్తుంది అని చెప్పి. మీరు చెప్పారు కదండి ఫాల్స్ ప్రాపగండా అనేసి, అది యాక్చువల్లీ ఫాల్స్. వాళ్ళు అథారిటీస్ చెప్పిన విషయాలు వేరే, మనకు న్యూస్ లో వచ్చిన విషయాలు వేరే. దాని తర్వాత చాలా పబ్లికేషన్స్ కానీ, న్యూస్ ఛానల్స్ కానివ్వండి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు తొలగించారు. ఇప్పుడు మనకు గోల్డెన్ వీసా కావాలి అంటే యూఏఈలో మనం వ్యాపారం కానివ్వండి, ప్రాపర్టీ కానివ్వండి, లేదంటే మనం ఒక పెద్ద సెలబ్రిటీ, ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ కానివ్వండి, లేదంటే ఒక అకాడమిక్ రీసెర్చ్ స్కాలర్ కానివ్వండి, ఇలాంటి అంటే ప్రపంచ వ్యాప్తంగా పేరున్నటువంటి పర్సనాలిటీస్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా గోల్డెన్ వీసా అనేది ఇస్తారండి. ఇది 10 years వీసా అండి. ప్రతి 10 years కి ఇది రెన్యూ అవుతుంది. అలాగే మనము ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే, అంటే దీని వర్త్ వచ్చేసి 2 million AED, అంటే దాదాపు 4.5 crores మనము ఒకవేళ ఇన్వెస్ట్ చేసి ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే మనకు గోల్డెన్ వీసా ఇస్తారండి. అంటే ఎవరైతే 4.5 కోట్ల రూపాయలు, ఇప్పుడు మనం హైదరాబాద్ లో కూడా 4 crores 5 crores పెట్టి ఫ్లాట్స్ కొంటున్నారు ఈ రోజుల్లో. సో అక్కడ మనకు ఆ 4.5 crores లో మంచి మంచి ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయండి. అంటే మనం హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ తో మనం దుబాయ్లో మంచి 10 ఏళ్ల వీసా తీసుకోవచ్చు. అంటే కొన్న వాళ్ళతో పాటు ఒకవేళ కొన్నటువంటి వ్యక్తి ఒకవేళ మ్యారీడ్ అయి ఉంటే వైఫ్ కి, ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలకి, వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కి, మొత్తం ఫ్యామిలీకి కూడా గోల్డెన్ వీసా వస్తుందండి. అంటే మీరు ఇప్పిస్తారా గోల్డెన్ వీసా? గోల్డెన్ వీసా కూడా వాళ్ళకు, అంటే అక్కడ ఎవరైతే ప్రాపర్టీ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే డైరెక్ట్ గా ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళే హ్యాండిల్ చేస్తారండి కంప్లీట్ గా. ఒకవేళ వీళ్ళకి ఎలాంటి అవసరం వచ్చినా Planet One ఎప్పుడు ద్వారా అప్రోచ్ అయితే కూడా గోల్డెన్ వీసా ఇప్పించేటువంటి ఛాన్స్ ఉందండి. అంటే ప్రత్యేకంగా వ్యాపారాలు చేసుకున్నటువంటి వ్యక్తులకు వాళ్ళు, అంటే ఒకవేళ ప్రాపర్టీ కొనే ఉద్దేశం లేకపోతే అదే అమౌంట్, అంటే దాదాపు 2 million AED ఒకవేళ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసినా గోల్డెన్ వీసా వస్తుంది. లేదంటే మీ దగ్గర అద్భుతమైన స్టార్ట్అప్ ఐడియా ఉంది మీ దగ్గర, ఆ ఐడియాని మనము ఒక అక్రెడిటెడ్ ఇన్క్యుబేషన్ సెంటర్ ద్వారా ఆ ఐడియాని మనం వ్యాలిడేట్ చేసి వాళ్ళు స్పాన్సర్ చేస్తే ఆ ఐడియా బేసిస్ మీద కూడా మనము గోల్డెన్ వీసా పొందే అవకాశం ఉందండి. అంటే ఓన్లీ డబ్బులు ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళే కదా, ఐడియాస్ ఇన్వెస్ట్ చేయాలి, మీతో జర్నీ చేస్తే గోల్డెన్ వీసా పొందొచ్చు. అక్కడ చాలా ఉన్నాయండి, అంటే ఇన్నోవేషన్ ఇన్క్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ అక్రెడిటెడ్. వాటి ద్వారా మన ఐడియాని మనం వాళ్ళకు ఒకవేళ కన్విన్స్ చేసి ఆ ఐడియాని ఎస్టాబ్లిష్ చేసే కెపాసిటీ మనలో ఉంటే ఆ ఐడియాతో పాటు కంపెనీ ఇన్కార్పొరేట్ చేసి మనం గోల్డెన్ వీసా పొందే అవకాశం ఉందండి. రైట్. థ్యాంక్ యూ రాజు గారు విశ్లేషణ అందించినందుకు, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఈవెంట్. ఇది యూఏఈలో సెటిల్ అవ్వాలనుకున్నా, యూఏఈలో వ్యాపారం చేయాలనుకున్న అనేక మార్గాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి ఇది డెస్టినేషన్ అవుతుంది. ఇండియాకి చూస్తే మరీ ముఖ్యంగా హైదరాబాద్కి కేవలం 3 గంటల ప్రయాణ దూరంలో మాత్రమే
యుఏఈ ఉంది. అక్కడ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయబోతున్నారు ప్లానెట్ 1 తరపున. రాబోయే రోజుల్లో ఈ స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ని కాంటాక్ట్ చేస్తే కనుక మీకు మరిన్ని వివరాలు వస్తాయి. మీ దగ్గర కొత్త ఐడియాస్ ఉన్నా లేదా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నా కానీ గోల్డెన్ వీసా కూడా ఇప్పిస్తానని రాజుగారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.